రోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ టీసీఎస్ ఎంప్లాయీస్కి ఇది యూస్ఫుల్ ఉంటుంది. రీసెంట్గా టీసీఎస్ నుండి లీవ్ పాలసీ గురించి ఒక మెయిల్ వచ్చింది. చాలామందికి ఈ మెయిల్ క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లీవ్స్ టైప్స్ గురించి చూద్దాం. జనరల్లీ కంపెనీస్లో 4 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఫ్లెక్సీ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ అండ్ ఎరండ్ లీవ్స్. ఫ్లెక్సీ లీవ్స్ మనం ఫ్లెక్సీ డేస్ టైంలో మనం అప్లై చేస్తాం. అవి క్వార్టర్కి 2 ఉంటే ఆ క్వార్టర్లో అవి యూస్ చేయకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వార్టర్కి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. అండ్ క్యాజువల్ లీవ్స్ అంటే పర్సనల్ వర్క్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. సిక్ లీవ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తారు. ఎరండ్ లీవ్స్ అంటే లాంగ్ లీవ్స్ ఆర్ ప్లాన్ లీవ్స్ కోసం యూస్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ పాలసీ. క్యాజువల్ లీవ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అంటే ఇయర్లో యూజ్ చేయకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ సిక్ లీవ్స్ అండ్ ఎరండ్ లీవ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఇది చాలా కంపెనీస్లో కామన్ రూల్. ఇప్పుడు టీసీఎస్ మెయిల్లో ఇంపార్టెంట్గా మెన్షన్ చేసింది ఏంటంటే మార్చ్ 13th లోపు ఎవరికైనా లీవ్స్ కావాలి అంటే అప్లై చేసుకోవాలి. అండ్ సూపర్వైజర్స్తో కూడా అప్రూవల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మార్చ్ 13th నుంచి మార్చ్ 31st వరకు లీవ్ సిస్టమ్ ఫ్రీజ్లో ఉంటుంది. మెయిల్లో మెన్షన్ చేశారు. సిస్టమ్ ఫ్రీజ్ అంటే ఆ పీరియడ్లో న్యూ లీవ్స్ అప్లై చేయడం పాసిబుల్ ఉండదు. కాబట్టి మీకు ఆల్రెడీ ప్లాన్ ఉంటే లేదా రిమైనింగ్ లీవ్స్ యూస్ చేయాలి అనుకుంటే మార్చ్ 13th ముందే అప్లై చేసుకోవడం బెటర్. లేకపోతే కొన్ని కేసెస్లో నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ లీవ్స్ కట్ అవ్వచ్చు అని మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీ లీవ్స్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని అవసరం ఉంటే ఈ టైంలోనే అప్లై చేసుకోండి అండ్ అప్రూవల్ కూడా తెచ్చుకోండి. ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్, కానీ చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.